దగ్గరికి పోతే చదువుకున్న పిల్లల దగ్గరికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి మొదటి సంవత్సరం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్తే నమ్మినామన్నా, నమ్మి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసినాం, ఓట్లేసినాం. ఇట్లా ఉద్యోగాలు అమ్ముకుంటారని మాకు తెలియదన్నా. ఒక్కో ఉద్యోగం గ్రూప్ 1 ఉద్యోగాన్ని 3 కోట్ల నుంచి 5 కోట్లకు అమ్ముకున్నారు, డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలను. మరి ఇంత దుర్లేదన్నా అని పిల్లలు బాధపడతా ఉన్నారు. మీ న్యూస్ ఛానల్స్ ని, స్టూడెంట్స్ బాధని, బాధ్యతని, పేరెంట్స్ బాధ్యతని. ఓకే, ఈ రోజు నేను చెప్తున్నాను, ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఎక్కడ ప్రాబ్లం పులి స్టాప్ పడాలి అన్న దాని గురించి ఆలోచించండి. 3 కోట్ల స్కామ్ అంటున్నారు కదా, ఓకే జరిగింది, నిరూపించండి. ఏ అకౌంట్ లోకి వెళ్ళింది, ఎవరు పంపించారు, ఎవరు తీసుకున్నారు, ప్రతి ఒక్కటి నిరూపించండి. ఇంకొకటి 3 కోట్లు అన్న దాని గురించి చెప్తున్నాను. 3 కోట్లు వాళ్ళకు చీమంతా కావచ్చు అన్న వాళ్ళకి, కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరికి కూడా అండ్ పేరెంట్స్ కి కూడా 3 కోట్లు అనేవి కొండల్లా కనిపిస్తున్నాయి. ఎప్పటికీ కూడా వాళ్ళు తాకలేరు. ఓకే, ఇక్కడికి వచ్చాక చూస్తున్నా ప్రతి ఒక్క పేరెంట్ ప్రాబ్లం. 10 రూపాయల కష్టపడే పేరెంట్ ఉన్నారు. ఒక పేరెంట్ అన్నారు 30 లక్షలు అకౌంట్ లో చూపెట్టాలని. 30 లక్షలు కాదు, 3 లక్షలు కూడా చూపెట్టలేని స్థితిలో ఉన్నారు.